బ్లడ్ థిన్నర్స్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఈ బ్లడ్ థిన్నర్స్ వాడినప్పుడు కొంత సైడ్ ఎఫెక్ట్స్ రావడము, కొంతమందికి పడకపోవడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. న్యాచురల్ బ్లడ్ థిన్నర్స్ గురించి మనం ఇంతకుముందు చాలా వీడియోలు చేసుకున్నాం కదా! అంటే అల్లం. అల్లం అనేది ఇది సింప్లీ న్యాచురల్ బ్లడ్ థిన్నర్. అది తీసుకుంటే ఏమవుతుందంటే మన గ్యాస్ట్రిక్ సిస్టమ్‌లో ఉండేటువంటి డైజెస్టివ్ జ్యూసెస్‌ని డైల్యూట్ చేయడంతో పాటు లోపలికి అబ్జార్బ్ అయిన తర్వాత లివర్‌ని యాక్టివేట్ చేస్తుంది. లివర్‌ని యాక్టివేట్ చేస్తే అది కొలెస్ట్రాల్ మెటబాలిజం మీద పనిచేస్తుంది. దాంతో ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మన బాడీలో పెరగకుండా ఉంటాయి. ఎల్‌డిఎల్, వీఎల్‌డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా! అటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అలాగే గార్లిక్. ఈ గార్లిక్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దాంట్లో అలిసిన్ ఉంటుంది, ఆల్కలాయిడ్. గార్లిక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీసెప్టిక్ అది. మనం తీసుకుంటే పెన్సిలిన్ లాగా పనిచేస్తుందని చెప్పి కొన్ని రీసెర్చ్ పేపర్లు చెప్తున్నాయి. ఈ గార్లిక్ కూడా మనకు బ్లడ్ థిన్నర్ లాగా పనిచేస్తుంది. యాక్చువల్‌గా మన బ్లడ్ వెజల్స్‌లో ఫ్లేక్స్ ఫామ్ అవుతుంటాయి. అంటే బ్లడ్ వెజల్స్‌లో బ్లాక్ వచ్చి కొలెస్ట్రాల్ ఫ్లేక్స్ వస్తుంటాయి అని చెప్తుంటారు కదా! అక్కడ కూడా యాక్చువల్‌గా ఈ వచ్చినటువంటి రీసెర్చ్ పేపర్స్ ప్రకారం రీసెంట్‌గా ఒక బ్యాక్టీరియా అనేది లోపల ఫ్లేక్ లోపల ఉంటుంది. దాన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ఫ్లేక్ ఫామ్ అవుతుంది అని చెప్పి ఒక థియరీ ఉంది. ఈ గార్లిక్ ఏం చేస్తుందంటే యాంటీసెప్టిక్ లాగా ఉంటుంది కాబట్టి అది అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. బ్యాక్టీరియాని చంపితే ఇంకా కొలెస్ట్రాల్‌కి అక్కడ బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు కదా! ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి మెల్లమెల్లగా డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఇండైరెక్ట్‌గా అది కొలెస్ట్రాల్‌ని కరిగించడానికి పనిచేస్తుంది. అలాగే నిమ్మరసం. నిమ్మరసం కూడా ఈ బ్లడ్ వెసల్ బ్లాకేజెస్‌కి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దానిలో వైటమిన్ సి ఉంటుంది. అదేంటంటే సాఫ్ట్ టిష్యూస్‌ని ఎప్పుడు యాక్టివ్‌గా ఉంచుతుంది. సో, బ్లడ్ వెసల్స్ మొబిలిటీ అంటే వాటి కంట్రాక్షను, రిలాక్సేషన్ వాటి ఆ మూవ్‌మెంట్‌ని ఎప్పుడు ఆ ఎలాస్టిసిటీని మెయింటైన్ చేయాలి అంటే విటమిన్ సి కావాలి. అది మనకు నిమ్మరసంలో వస్తుంది. అందుకని నిమ్మరసం మనం వాడుకుంటే ఆ బ్లడ్ వెసల్స్ ఎప్పుడు కూడా స్టిఫ్ అయిపోయి యూజువల్‌గా డయాబెటిస్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి వాడే కొద్దీ ఏమవుతుందంటే బ్లడ్ వెసల్స్ అంతా స్టిఫ్ అయిపోతాయి. వాటి ఎలాస్టిసిటీ పోతుంది. అందువల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కాళ్ళంతా బ్లాక్ అయిపోవడము, లేకపోతే వెరికోజ్ వీన్స్ రావడం కానీ, లేకపోతే సెల్యులైటిస్ ప్రాబ్లమ్ రావడం ఇటువంటివి జరుగుతాయి. బయటకైతే మనకు కనిపిస్తున్నాయి కదా! కానీ లోపల బ్లడ్ వెసల్ లోపల డ్రై అయిపోయి దాని ఎలాస్టిసిటీ పోయిందనుకోండి అక్కడ ఖచ్చితంగా డిపాజిట్ అవుతుంది. అటువంటివి జరగకుండా చూస్తుంది ఇది నిమ్మరసం. అందుకని దీన్ని తీసుకుంటే మనకు ఫ్లేక్స్ ఫామ్ కావు. ఒకవేళ ఉన్నా బలవంతంగా ఆ బ్లడ్ వెసల్ మూవ్‌మెంట్‌ని ఎలాస్టిసిటీని పెంచుతుంది కాబట్టి మెల్లమెల్లగా అక్కడ ఉన్నటువంటి ఆ బ్లాకేజ్ కరగడం మొదలవుతుంది కదా! 3 ఉన్నాయి. ఇంకొక్కటి మర్చిపోయారు. యాపిల్ సిడర్ వెనిగర్. దీని గురించి మనం ఎన్నో వీడియోలు చేసాం. యాపిల్ సిడర్ వెనిగర్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అని చెప్పి తయారవుతాయి. అవి బ్లడ్ వెసల్స్‌ని అలా తగులుతూ పోతే లోపలంతా స్క్రాప్ అవుతూ ఉంటుందన్నమాట. లేచిపోతూ ఉంటుంది. లేచిపోయేసరికి అది పలచగా అవుద్ది కదా! దాన్ని కవర్ చేయడానికి కొలెస్ట్రాల్ వెళ్ళి అతుక్కుంటుంది అని చెప్తారు. సో, ఈ యాంటీ ఇన్‌ఫ్లమేషన్ కంటే అటువంటివి జరగకుండా ఆపుతుంది. ఇంకొకటి ఎక్కడైనా సరే మనకు దెబ్బ తగిలినప్పుడు ఇమ్మీడియేట్‌గా అక్కడికి వెళ్ళేసి స్వెల్లింగ్ రావడము, ప్లస్ మొబిలిటీ తక్కువ కావడము, వాటర్ చేరడము ఇవన్నీ ఇన్‌ఫ్లమేటరీ సింప్టమ్స్ అంటాం. ఇటువంటి సింప్టమ్స్ రావడం వల్ల కూడా బ్లడ్ వెసల్ అనేది షింక్ అయిపోతూ ఉంటుంది. ఇటువంటివి జరగకుండా చూసేటువంటి కెపాసిటీ మనకి యాపిల్ సిడర్ వెనిగర్‌కి ఉంటుంది. 4 ఈ 4 వాడితే మనకు హార్ట్‌కి చాలా మంచిది కదా! గుర్తొచ్చిందా? మనం ఆల్రెడీ ఒక రెమెడీ చెప్పాం దీని గురించి. నిమ్మరసము, వెల్లుల్లి రసము, అల్లం రసము, యాపిల్ సిడర్ వెనిగర్. ఈ 4 తీసుకొని వేడి నీళ్ళలో మరక కాచేసి పొద్దున, సాయంత్రం తాగితే బీపీలు తగ్గడం, అలాగే కొలెస్ట్రాల్ తగ్గడం, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోవడం, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ తగ్గిపోవడం, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం, అలాగే హార్ట్ పంపింగ్ లెవెల్స్ పెరగడము, ఈఎఫ్ అంటారు ఎజెక్షన్ ఫ్రాక్షన్‌ని. అటువంటివి పెరగడం, ప్లస్ సర్జరీ అని చెప్పిన కేసులు కూడా అవసరం లేకుండా రివర్స్ కావడం. ఇటువంటి కేసులు లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మేము చూస్తూనే ఉన్నాం. మనం కూడా వీడియోలు చేస్తే వాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాడుతూ చాలా బాగుంది సార్ అని చెప్తాను. కానీ వీళ్ళందరి దగ్గర మనం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే మాకొక సజెషన్ వచ్చింది. సార్ ఇది ప్రతిరోజు మేము చేసుకోవడము, ప్లస్ ఒకరోజు మర్చిపోతాం, ఒకరోజు వీలవుద్ది, వీలు కాదు. అలా కాకుండా రెడీమేడ్‌గా తీసుకునేటట్టు ఉంటే బాగుండు కదా! మీ దగ్గరే చేయొచ్చు కదా! అని చెప్పి అన్నారు. దాని మీద రీసెర్చ్ చేస్తూ వచ్చాం. ఇక్కడ మన ఓపీ అవుతుంటుంది కదా! సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో కూడా అటువంటిది ఏదైనా ఉంటే తీసేసుకుంటాం కదా! అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అందుకోసం మీకోసమే తెచ్చాం హృదయ రక్ష. చూడండి. ఓకే. ఇది బాటిల్. సేమ్ దీంట్లో ఏమీ లేవండి. మీరేదైతే
ఎన్ని రోజులు ఇంట్లో తీసుకుంటున్నారో అల్లం రసం, వెల్లుల్లి రసం, నిమ్మరసం, యాపిల్ సిడర్ వెనిగర్, దాంతోపాటు కప్పు నీళ్ళలో వేసేసి మనం బాగా మరక్కాచేసి ఆ రేషియోస్ ఎంతో చెప్పున్నాం ఆల్రెడీ. ఆ రేషియోస్ తాగబోయే ముందు కొంచెం దాంట్లో తేనె కలుపుకొని తీసేసుకోవడం డైరెక్ట్గా. ఇది చేసాం కదా. సో ఇలా రోజు చేసుకునే పని లేకుండా ఇప్పుడు బాటిల్ రూపంలో మనం తెచ్చేసాం. దీన్ని ప్రతిరోజు ప్రాబ్లం ఉన్నవాళ్ళు పొద్దున ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను తీసుకోవచ్చు. అలా ప్రాబ్లం లేని వాళ్ళు, అంటే చిన్నది టీ స్పూన్ సరిపోతుంది, టేబుల్ స్పూన్ కాదు, పెద్దది అక్కర్లేదు. టీ స్పూన్ 5 ml సరిపోద్ది. దాన్ని డైరెక్ట్గా తాగేయడమే. దీంట్లో మళ్ళీ నీళ్ళలో వేసి కలుపుకోవాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్ టానిక్ ఎలా తాగుతామో అలా తాగేయడమే. పొద్దున, సాయంత్రం 2 times తీసుకోవచ్చు. ప్రాబ్లం లేని వాళ్ళు రెగ్యులర్గా, అంటే ఇప్పుడు ఈ బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు కానీ, ఫ్యాటీ లివర్ ప్రాబ్లం మనం ఇప్పటిదాకా చెప్పాం కదా ప్రాబ్లమ్స్ అన్నీ. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు 1 స్పూన్ తీసుకుంటే చాలు, రోజుకు ఒకసారి తీసుకుంటే చాలు. మీ బాడీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మీరు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ మొదలుపెట్టండి, ఎంతకాలం పడతారండి? బతికినంతకాలం వాడమని చెప్తారు కదా. ఎందుకంటే సేఫ్ జోన్ ఉంటుంది, ఎందుకంటే అది ప్రివెన్షన్. మీకు బ్లాకేజ్ రాకుండా, హార్ట్ అటాక్స్ రాకుండా ఆపుతుందని చెప్తారు కదా. మరి దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్, స్టాటిన్ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ అని కొట్టండి. డయాబెటీస్ అసలు దానివల్ల బ్లాకేజెస్ వస్తాయి కొన్నిసార్లు. ప్లస్ దానివల్ల హార్ట్ మజిల్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది, ఎంత ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం వస్తుంది, ఇటువంటివన్నీ చాలా వస్తాయి. నేను చెప్పక్కర్లేదు, మీరే చూసుకోండి. అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మీకు బ్లడ్ వెజల్లో బ్లాకేజ్ రాకుండా కొలెస్ట్రాల్ తగ్గాలి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గాలి, అలాగే యూరినరీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ డయాబెటీస్కి వచ్చేటువంటి డయాబెటిక్ నెఫ్రోపతి, అలాగే డయాబెటిక్ కార్డియోపతి లాంటి ప్రాబ్లమ్స్ లాంటివి ఏవి రాకుండా ముందే ప్రివెంట్ చేయాలంటే రోజుకు ఒకసారి ఇది తీసుకుంటే సరిపోద్దండి. ఈ బాటిల్ మనము ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, ఎవరైనా వాడుకోవచ్చు. దీన్ని కానీ చేసుకోగలిగితే ఆ ట్యాబ్లెట్స్, మీరు వాడేటువంటి ట్యాబ్లెట్స్ మెల్లమెల్లగా కట్ చేసేయచ్చు. ఆ మళ్ళీ వండుకోవడం, చేసుకోవడం, అదంతా ప్రిపరేషన్ చేసుకోవడం, ఈ కార్యక్రమం అంతా లేకుండా రెడీమేడ్గా తయారు చేస్తున్నాం. దీన్ని అవసరమైన వాళ్ళు వాడుకుంటారని కోరుకుంటున్నాను. సరేనా? దీని గురించి మళ్ళీ మీరు పెట్టేటువంటి డౌట్లు చెప్పండి, ఫీడ్బ్యాక్స్ మరి ఇస్తూ ఉంటే దాని గురించి మళ్ళీ ఫర్దర్ ఇంకేం చేయాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలన్నది తెలుస్తూ ఉంటుంది మనకు ఆల్రెడీ హాస్పిటల్లో ఏం చేసేవాళ్ళం అంటే ఇలా ప్రిపేర్ చేసి ప్రతిరోజు ఇచ్చేవాళ్ళం. అలా కాకుండా ఇలా ఒకటేసారి లాట్గా తయారు చేసేసి ఇవ్వడం మొదలుపెట్టాం. రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్ ఉన్నాయి, ఎందుకంటే ముందే ప్రిపేర్ చేసేసి పెట్టేస్తాం కాబట్టి బాగా అది కరిగినట్టు అవుతుంది. దాని లోపల చాలా తొందరగా అసిమిలేట్ కావడం, అబ్జర్వ్ కావడం జరుగుతుంది. కాబట్టి రిజల్ట్స్ ఫాస్ట్ వస్తున్నాయి. కాబట్టి ఇంకెందుకు, దాని బదులు ఇదే బెటర్ కదా అని చెప్పి మనం ఈ ప్రోడక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. మరోసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.